అవకాశాలు మనకి సరిగ్గా లేవు. దానికి కారణం ఏంటంటే మనకి మన భారతీయ సమాజం అనేక కులాలతోటి వర్టికల్ డివిజన్స్ ఉన్నాయి. వీటి వెనుక వృత్తి కూడా యాడ్ అయ్యింది వాటికి. సో దానివల్ల ఏమైపోయిందంటే ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఇన్ని దశాబ్దాలుగా ఉన్నారో వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించలేకపోయారు. వాళ్ళకు ఉన్న వృత్తులకు కానీ, వాళ్ళ ప్రొఫెషనల్స్ కానీ, వాళ్ళ కులాలకు కానీ. సో దాని నుంచి ఏం పుట్టిందంటే మమ్మల్ని వాళ్ళు ఆర్థికంగా వెనకబడిపోయినారు చాలా రకాలు. సో వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళి అలాంటి వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించగలిగితే ఎంతో కొంత మిగతా పార్టీల కంటే. అలాగే ఈ పొలిటికల్ కరప్షన్ మీద ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ తోటి ఒక ఐడియాలజికల్ ఫైట్ చేయడానికి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. కానీ మీరు అంటున్న సామాజిక న్యాయం 27 ఏళ్ల కిందట చేశామని చెప్పి టీడీపీ చెప్తుంది. అది రామారావు గారు హయాంలో చేశారు. చంద్రబాబు నాయుడు గారు మనం ఇప్పుడు కూడా రామారావు గారు చెప్పకూడదు. టీడీపీ 2 రకాలు. ఒకటి రామారావు గారు టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ. సో అలా చూస్తే రామారావు గారు వచ్చినప్పుడు చెప్పింది వాళ్ళు చెప్పుకున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన నేనేం చేశాను చెప్పాలి. అంతేగాని 27 years బ్యాక్ వాళ్ళు మాట్లాడేది రామారావు గారితో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి చెప్పగలిగితే దెన్ విల్ థింక్ అబౌట్ రైట్. కానీ ప్రజారాజ్యం పార్టీలో కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనేటువంటి విమర్శలు కూడా. దట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే ఫస్ట్ మనం వచ్చిందే ఈ రోజున మనం మెయిన్ పోస్టులు ఎవరైనా చూసినా ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఎంత ఉందో ఒకసారి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడబోయే ముందు ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఎంత ఉంది, ఏ ప్రాతిపదిక ఎంత పర్సంటేజ్ ఉన్నారు అలా చూసుకుంటూ వెళ్తే చాలా తక్కువ ఉంటుంది. మినిమం అంటే ఏదో నాకు తెలిసి ఉండాల్సిన దానికంటే ఇంకా తక్కువే ఉంటుంది నాకు తెలిసి. ముఖ్యంగా మనకు వచ్చింది ఎవరికైతే అంటే బాగా దూరంగా ఉండి నెట్టివేయబడ్డాయి అలాంటి కమ్యూనిటీస్కి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. కుటుంబ పరంగా అడిగితే ఫ్యామిలీ పరంగా అయితే నేను ఒక్కనే ఉంటాను అక్కడ కనిపించేది. ప్లస్ చిరంజీవి గారి పక్కన ఈ రోజున పొలిటికల్గా మేబీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కాకపోయినా మేము ఫ్రెండ్స్ అయినా మేము చేసిండేవాళ్ళం ఈ రకంగా. బట్ ఆయన మాతో పాటు చాలా కాలం మేము ఆయన కింద ట్రావెల్ చేస్తా మాకు కొంత పొలిటికల్ ఐడియాలజీ ఆ బేసిస్లో వచ్చాం. కానీ ఈవెన్ ఇఫ్ మాకంటే బెటర్ వ్యక్తులు కానీ వస్తే డెఫినెట్గా ఈ ఉన్న 1-2 వ్యక్తులు పదవుల్లో కూడా వేరే వాళ్ళు ఉంటారు. అంతే తప్ప మేము దీన్ని అంటు పెట్టుకుని ఉండలేదు. అంటే అల్లు అరవింద్ ఉన్నారు, అలాగే నాగబాబు గారు ఉన్నారు, ముందుకు తీసుకెళ్ళాం కదా. మరి దాన్ని అట్లా చూస్తే నాగబాబు గారికి ఏం పోస్ట్లేదు దాంట్లో అలా చూస్తే. అలాగే నేను ఇప్పుడు నాతో కూడా చాలా మంది వేరే వ్యక్తులు ఉన్నారు. ఇన్ఫాక్ట్ నా ఖచ్చితంగా ప్రజలందరినీ ఎక్కువగా చిరంజీవి గారి మెసేజ్ ని ఏకంగా తీసుకెళ్లగల వ్యక్తులు ఉన్నారు. డెఫినెట్ గా ఈ రోజుకి నేను దాన్ని వదిలేయడానికి. చిరంజీవి గారి మెతకదనము మరి మీ ఆవేశం బ్యాలెన్స్ కోసమా? మెతకదనం ఏం లేదు. ప్రతిదాన్ని మనం 4-5 కోణాల నుంచి చూడగలం. అన్నిటికీ ఒకటే మంది అయితే పనికిరాదు కదా. రకరకాలుగా భావాలతో చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్క విషయం. చిరంజీవి గారు ఆయనకున్న ఆలోచన విధానానికి ఆయన పెరిగిన వాతావరణానికి తగ్గట్టుగా ఆయన మాట్లాడతారు. మేబీ నాలో ఎక్కువ భావావేశం ఉంటుంది. రోజా విమర్శల ప్రభావం వల్లే మీరు పెళ్లి చేసుకున్నారని ఆవిడ భ్రమలో అంటే సంతోషం ఉండేవాళ్ళు. నా పెళ్లి వల్ల వాళ్ళ సంతోషం కలుగుతుందంటే సంతోషం. సిద్ధాంత పరంగా క్లీన్ ఇమేజ్ ఉన్న లోక్సత్తా లాంటి పార్టీతో ఎందుకు పొత్తు కలవడం లేదు? ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. అంతేగాని పేపర్లు నేను ఇక్కడ మాట్లాడి వాళ్ళు అక్కడ మాట్లాడుతుంది ఎప్పుడు కుదరదు కదా. వాస్తవంగా దాన్ని వాస్తవ రూపంలో తీసుకెళ్ళగలిగితే దాన్ని చూడాలి. ఇంతవరకు అది వాస్తవ రూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు మీరు ఉత్తరాంధ్ర పర్యటనకు అలా వెళ్ళినప్పుడు ఈ ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని పార్టీలతో పాటు పీఆర్పీ కూడా మేము కూడా సై అంటుంది. సో అలాంటి నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళ అభిప్రాయం మీరు తీసుకున్నారా? వాళ్ళు ఎలా ఉన్నారు? అంటే ప్రత్యేక ఆంధ్రకి ప్రత్యేక అంటే మనకి ఇది ఈ ప్రాంత అభిప్రాయాలు ఇంకొకరికి తీసుకెళ్లాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకేమో 47లో వస్తే ఇక్కడేమో 50లో వచ్చింది. ఇక్కడ ఫైనల్ గా 1 సంవత్సరం లేట్ గా వచ్చింది, 48లో వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు కూడా దీన్ని ఇప్పుడు సెపరేట్ సెంటిమెంట్ సెపరేట్ స్టేట్ గానే చూస్తారు దీన్ని చూసినప్పుడు. సో మనం ఈ ప్రశ్న అక్కడ వేయటం కూడా అవివేకం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తీసుకెళ్లి అది జనం అందరికీ అది ఒక సమిష్టిగా అన్ని పార్టీలు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇది అందరూ అన్ని ప్రాంతాల వాళ్ళని అడగాలని అన్ని పార్టీలు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఏదో నేను ఇండివిజువల్ గాను ఒక ప్రజారాజ్యం పార్టీయో ఇది అడిగే విధానం కదా. అన్ని పార్టీలు కలిసి అందరి ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాలి. అప్పుడు మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రశ్న అడగటం జరుగుతుంది. ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయం చేకూరుస్తుంది అంటున్నారు, కానీ ఏ బేసిస్ మీద మీరు అలా చెప్తున్నారు? సామాజిక న్యాయం అంటే మీరు అంటే ఎట్లా? అంటే మీరు బేసిక్ ఇన్ఈక్వాలిటీస్ సామాజిక న్యాయం చేకూరుతుందంటే ఇట్స్ అబౌట్ ఆఫ్ నెవర్ ఎండింగ్ ఫైట్. సామాజిక న్యాయం అనేది ఒక సదూర లక్ష్యం. అది ఎందుకంటే వెళ్ళిపోయి ఈ రోజున స్టార్ట్ చేసి ఎల్లుండి సాధించేది కాదు. సామాజిక న్యాయం అనేది ఏంటంటే ఇందాక వారికి చెప్పినట్టుగా మన భారతదేశ వ్యవస్థ ఏంటంటే అదే మిగతా వెస్టర్న్ కంట్రీస్ లో క్లాస్ ఉంటుంది, క్లాస్ డిఫరెన్సే ఉంటుంది. రిచ్ అండ్ పూర్ ఆర్ మిడిల్ క్లాస్. మన దేశంలో ఏంటంటే బీదల్లో మళ్ళీ కడు బీదులు, మళ్ళీ ఈ కులస్తులు, కులాల్లో మళ్ళీ ఉప కులాలు, ఇన్ని రకాలుగా విడిపోయిన సమాజం మనది.
భారతీయ సమాజం. వరల్డ్ వైడ్ జరిగే డెవలప్మెంట్ మేము దూరంగా ఉంటున్నాం. మాకు కొంచెం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు వాళ్ళు రిప్రజెంట్ చేసే వాయిస్ ఒకటి కావాలి. సో వాళ్ళని అలాంటి వాళ్ళని చట్టసభల్లో కానీ ప్రవేశపెట్టగలిగితే, ఎందుకంటే ఉన్న శాసనసభ్యులు కానీ ఏ కులస్తులైనా కావచ్చు, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుంటే ఈ రోజు పొలిటికల్ డిమాండ్ ఉండదు. ఎప్పుడైతే అది డిమాండ్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారో, సో అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైందంటే మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వస్తే మా బాధను అర్థం చేసుకుంటారు, ప్లీజ్ గివ్ అస్ ఎ పొలిటికల్ రిప్రజెంటేషన్ అని. సో ఇది చాలా డిబేటబుల్. ఇది ఎంత సాధించగలం అనేది ఇట్స్ ఆల్వేస్ మనం ఒక రోజులో ఓవర్ నైట్ సాధించేది కాదు. సో అలా కంపేర్ చేస్తే ఇది మోర్ కమిటెడ్ పార్టీ కాబట్టి, దాని బేస్డ్ మీద ఆధారపడిన పార్టీ కాబట్టి ఎక్కువ న్యాయం చేస్తానని చెప్తాం. రాజ్యం పార్టీ ప్రతి రైతుకు 5 ఎకరాల భూమిని ఇస్తానని అన్నారు కదా, ఇది డ్రాఫ్ట్ మేనిఫెస్టో. అది ఇట్స్ నాట్ ఎ ఫైనల్ మేనిఫెస్టో. ఇట్ ఈస్ ది ఆలోచన ఉన్న డ్రాఫ్ట్ మేనిఫెస్టో. అది ఫైనల్ మేనిఫెస్టోలో ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఆల్మోస్ట్ జాబితాలు రెడీ చేశాయి, అభ్యర్థుల జాబితాలు లిస్ట్ ఇచ్చేసాయి. కానీ ప్రజారాజ్యం ఎందుకని ఇంకా లేట్ చేస్తుంది? అంటే అక్కడ ఆయా ప్రాంతాల్లో ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళకి సీట్ రానప్పుడు వాళ్ళని ఏమైనా లాక్కునే ప్రయత్నాలు ఏమన్నా? అలా ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు కదా ప్రశ్న, చాలా మంది ఎవరు ఉన్నారు బాగా అంటే మనకి ఎంతమందికి దూరం ఈ డెవలప్మెంట్ కి దూరంగా ఉన్నారు. సో వాళ్ళ తరపున రిప్రజెంటేషన్, ప్రజల్ని బాగా జనాదరణ ఉన్న వ్యక్తులు ఎవరున్నారు ఆ పర్టికులర్ మన డిస్టెన్స్ పెట్టుబడి కమ్యూనిటీస్, వాళ్ళందరినీ చూస్ చేసే ప్రాసెస్ లో ఫైనల్ గా మనకి గెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేయగలగాలంటే ఖచ్చితంగా వాళ్ళ రిప్రజెంటేషన్ అక్కడ గెలవాలి. సో ఈ ప్రాతిపదిక మీద అందరినీ మనం చూడాలి అంటే వి టేక్ మోర్ టైం. అంతే మించి బ్లడ్ బ్యాంక్ అని, ఐ బ్యాంక్ అని ఇవన్నీ సేవలు చేశారు యాక్చువల్లీ. కానీ తనతో నటించినటువంటి రోజా గారు కానీ, విజయశాంతి గారు కానీ ఆయన పైన అంటే బ్లేమ్ చేస్తున్నారు. ఆయనకి ఏంటి సేవ తెలియదు, ఏం తెలియదు, ఇప్పుడు వచ్చేసాడు అని చెప్పేసి. దాంతో అంత అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు అలా బ్లేమ్ చేస్తున్నప్పుడు ప్రజల భావాల మీద అది ఎఫెక్ట్ పడుతుంది కదా. వాళ్ళు సినిమాల్లో ముందు కామెంట్ చేయలేదు కదా, పాలిటిక్స్ లోకి వచ్చి ఇప్పుడు జనం కూడా ఎట్లా అంటే మీరు చెప్పిన ఎంతమంది ఆలోచిస్తారు అట్లా మీరు చెప్పినట్టుగా, ఎవరు కూడా ఎవరి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఒకసారి ఈవెన్ నేను చెప్పే మాటలకైనా, నేను చెప్పే మాటలకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, వాళ్ళు ఆలోచిస్తారు కదా. వెన్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ యుల్ థింక్ అబౌట్, యుల్ లిసన్ టు ఇట్, యుల్ థింక్ అబౌట్, కాంటెంప్లేట్ చేస్తారు కదా. అట్లాగే ఎవరెవరు చిరంజీవి గారి గురించి ఇంకెవరు ఆయన తోటితో యాక్ట్ చేసిన ఎవరు మాట్లాడినా వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచనలు ఎలా ఉంటుందంటే వీళ్ళు ఇంతకుముందు ఎందుకు మరి సినిమా ఇండస్ట్రీలో మరి అదే పేపర్లు చదివితే చాలా బాగుంది, టీవీ ఇంట్రెస్ట్ చాలా మంచి ఇదని చెప్తారు, మరి పాలిటిక్స్ లో రాగానే ఎందుకు మారిపోతారంటే అని వాళ్ళకి ఆ ప్రశ్న. సో ఎప్పుడు ఆ డైలమా వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా అయితే నమ్మరు. మరి ఈ ప్రశ్న కూడా సందేహం ఉంటుంది, అలా ఉండిపోద్ది. నేను దానికి సమాధానం ఏం చెప్తానంటే వాళ్ళకి అది జీవనోపాధి కదా. ఒకసారి ప్రొఫెషన్కి వచ్చాక వాళ్ళు ఇంకొక వృత్తి, వాళ్ళు పాలిటిక్స్ తీసుకున్నాక వాళ్ళకి తిట్టడమే అనేది ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇలా ఒక చెడుగా ఇంకొక వ్యక్తిని చెడుగా అంటే తప్ప పాలిటిక్స్ అవ్వదనే ఒక తక్కువ స్థాయి ఆలోచన విధానంలో ఉండిపోయారు. నెక్స్ట్ సినిమాలో కంటిన్యూ చేస్తారా లేకుంటే? నేనా, నాకు వేరే దారి లేదు సినిమాలో యాక్ట్ చేయాలి, డబ్బులు కూడా లేవు సినిమాలో. ఒకవేళ పిఆర్పి అధికారంలోకి వస్తే మీకు ఏ పోస్ట్ ఉండబోతుంది? నాకేముండదు, సినిమాలు చేసుకుంటున్నా. ఏ పోర్ట్ఫోలియోని కూడా మీరు ఏం ఆశించట్లేదు అంటారా? నాకు కంటెస్ట్ చేయాలి కానీ లేదంటే పోస్ట్ చేయాలి కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. బట్ నాకు వేసే ఒక నేను ఎన్ని పాలిటిక్స్ పిఆర్పి పార్టీ రాకముందు వీటన్నిటికంటే ముందు ఒక జస్ట్ సొసైటీ కావాలని కోరుకుంటాను. అంటే ఒక కష్టపడే వాళ్ళకి, నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి సేఫ్ గార్డ్ చేసే సమాజం కావాలని కోరుకునే వ్యక్తిని నేను. ఎంతో మంది త్యాగాల మీద వచ్చిన ఇండస్ట్రీ మన దేశం మంది. ఎందుకంటే 50-60 years బ్యాక్ మనకి భారతదేశం అనేది లేదు. ఎంతో మంది మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ త్యాగం చేస్తే వాళ్ళ జీవితాలంతా పాడు చేసుకుంటే మనకి త్యాగం చేస్తే మనకు వచ్చిన లైఫ్ ఇది. సో వీటన్నిటి దృష్టిలో పెట్టి నాకు ఒక ఐడియా ఉండేది, అరే మనం ఏదైనా చేయాలి అనేది. నేను యాక్టర్గా ఉన్నప్పుడు నా పరిధిలో నేను చేసుకుంటామండి. ఎందుకంటే ఏదైనా దాటి వెళ్దామంటే ఇప్పుడు దాన్ని పొలిటికలైజ్ చేస్తారని చెప్పి నేను ఈ పొలిటికల్ ఇంట్రెస్ట్ నేను ఎప్పుడు చేసేవాడిని కాదు. సో ఆ విధంగా చూసి నాకు సోషల్ కమిట్మెంట్ ఉంది, లేదంటే ఒక మంచి సమాజం ఉండాలని కోరుకునే వ్యక్తినే తప్ప నాకు కూర్చొని వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళిపోయి అక్కడ కూర్చోవాలి దాని పదవి ఓరియంటేషన్ లో నేను పాలిటిక్స్ లో రాలేదు. అయితే మీకు ఈ సామాజిక సేవ ఈ ఆలోచనలోంచి పుట్టిందే సీఎంపీఎఫ్ అయి ఉండొచ్చు, కానీ మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? అంటే ఒకసారి పెద్ద స్థాయి తీసుకున్నప్పుడు అంటే ఏమైపోతుంది దాంట్లో కూడా పరిధి ఉంటుంది. అంటే మేబీ అన్నగారు పాలిటిక్స్ లో పెట్టకముందు మేబీ దాన్ని ఒక ఎన్జిఓగా నేను ఎక్కువ స్థాయిలో చేసుకుంటూ వెళ్ళేవాడిని. బట్ దాని మీద ఏదో ఒకటి పనులు చేసుకుంటూ వెళ్తాను ఇప్పటికి. అంటే దాని మీద చేయగాను, బట్ నేను ఇండివిజువల్ దాని మీద చేసుకుంటూ వెళ్ళిపోతాను ఆ స్ఫూర్తితోటి. కాదు ఇప్పుడు నేను చేస్తాను పెద్ద పరిధి కాబట్టి అది నేను దాని ఎక్స్టెన్షన్ అనుకుంటాను. ఇది దీన్ని నేను చేసేది.